మానవ జన్మ ఎంతో అత్యున్నతం. అందులో హిందువుగా పుట్టడం మహోన్నతం. ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదాలు, నిఘంటువుల సమ్మేళనం మన హిందూ ధర్మం. లోకరక్షణ, ధర్మ మార్గాన్ని సూచిస్తూ మానవాళిని మంచి మార్గాన నడిపే మార్గదర్శకము మన హిందూ ధర్మము. 4 కాళ్లతో 4 ధర్మాలను సూచిస్తూ ఎంత ప్రలోభాలకు గురైనా తోకతో సత్యాన్ని చెప్పి పూజనీయమైన మన గోమాత అందరికీ ఆదర్శం. చూపరలను ఆకట్టుకుని అమాయకపు కళ్లతో ఎన్నో అమూల్యమైన వరాలను మనకందించిన అద్భుత దైవం మన గోమాత. అమ్మ పాలలాంటి కమ్మనైన పాలతో ఎన్నో ఔషధ గుణాలను మనకిచ్చేది మన గోమాత. క్రిమికీటకాలను సంహరించి మనని రక్షించే గోమూత్రం, ఆవు పేడ మనకి రక్షణ కవచం. పాలతో మనం తయారు చేసే పెరుగు, మీగడ, నెయ్యి, మరెన్నో తినుబండారాలను మనకిచ్చిన అద్భుత అమృత భాండాగారం మన గోమాత. అంతటి తల్లికి ఈనాడు కరువయ్యే రక్షణం మనం వాడే ప్లాస్టిక్ కవర్స్ అనే భూతం వాటి మనుగడకు అవుతోంది గండం. విచక్షణ లేకుండా గోమాతలను సంహరించి వాటిని కూడా తినే రాక్షసత్వం నశించాలి. గోమాతను కాపాడుదాం, గోమాతను రక్షిద్దాం. కామధేనువుల ఎన్నో వరాలను మనకిచ్చే దైవాన్ని పూజిద్దాం. అది మన భారతీయుల కర్తవ్యం. చేయి చేయి కలిపి ప్రతినబూనుదాం. గోమాత రక్షణే మన ప్రధాన కర్తవ్యమని అమ్మలాంటి గోమాతకి సదా చేద్దాం వందనం. వందే విశ్వ గోమాత కార్యక్రమం ద్వారా ఎలుగెత్తి చాటుదాం. గోమాత రక్షణ మన ప్రధాన కర్తవ్యమని, అదే మనందరి వెలుగు చూపే బాటని.